ఒరాకిల్‌లో లే ఆఫ్స్ అనేవి వేల కొద్దీ జరిగాయి. సో, వాళ్ళకే జాబ్ గ్యారంటీ లేదు. అట్లాంటిది చూసుకుంటే చిన్న చిన్న వ్యాపారుల పరిస్థితేంటి? వాళ్ళు ఏం చేయాలంటారు? ఈ డిజిటల్ మార్కెటింగ్ ఎలా ఇంప్రూవ్ చేయాలంటారు దీని సో, ద్వారా? బేసిక్‌గా చూసుకుంటే చాలా బిజినెసెస్ ఇప్పుడు మీరన్నట్టు ఒరాకిల్ ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్, టెక్నాలజీ కంపెనీస్ అనుకోవచ్చు. లేదంటే గవర్నమెంట్ డిపార్ట్‌మెంట్స్ అనుకోవచ్చు. అందరూ గూడా ఒక సైడ్ అందరూ ఏఐ పైన ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. అండ్ మ్యాన్ ఫోర్స్‌ని తగ్గిచ్చేస్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అనంటే పెద్ద పెద్ద కంపెనీస్ అంత గెయింట్ మూవ్ తీసుకుంటున్నారు. అండ్ ఎవ్వరికీ చెప్పకుండా ఇన్ఫర్మేషన్ లేకుండా ఒకటేసారి లే ఆఫ్ చేసేసారు. యెస్. ఇలాంటివి మొన్న టీసీఎస్ గూడా చూసాము. టీసీఎస్ గూడా చేసింది. అలా చాలా చాలా కంపెనీస్ అన్నీ గూడా చేస్తున్నాయనంటే వాళ్ళెక్కడో ఒక పెద్ద స్టెప్ తీసుకుంటున్నారు. హుహు. ఆప్టిమైజేషన్ చేసుకుంటున్నారు. హ్మ్. అంటే తక్కువ ఖర్చులో అయిపోవాలి అని చెప్పి బిజినెస్ మ్యాగ్నెట్స్ వాళ్ళందరూ. యెస్. ఎనీ సాఫ్ట్‌వేర్ కంపెనీ గూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ అబౌట్ బిజినెస్. హ్మ్. అలాంటివి చేస్తున్నప్పుడు ఈ చిన్న చిన్న బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో హ్మ్. వాళ్ళు పెద్ద బిజినెస్ వాళ్ళే ఒక 10 టైమ్స్ ఫాస్టర్‌గా పోతుంటే చిన్న హ్మ్. చిన్న బిజినెస్ వాళ్ళు 100 టైమ్స్ ఫాస్టర్‌గా పోవాలి అని నేను చెప్తాను. హ్మ్. ఎందుకు అనంటే చిన్న బిజినెస్ వాళ్ళకి చాలా స్కోప్ తక్కువుంటుంది. ఓకే. ఈ తక్కువ స్కోప్‌లో వాళ్ళ దగ్గర ఉన్న ఒకటే ఆయుధం ఏంటి అనంటే దట్ ఈస్ టెక్నాలజీ అండ్ మొబైల్ ఫోన్. ఓకే. దాన్ని యూజ్ చేసుకొని ఎంత బెటర్‌గా యూజ్ చేసుకొని, హ్మ్. ఎంత బాగా ప్రెజెంట్ చేసుకొని, తక్కువ టైంలో ఎక్కువ మంది రీచ్ అవ్వడానికి ఒక మార్గం ఏదైతే ఉందంటే అది డిజిటల్ మార్కెటింగ్ మార్గం. ఓకే. డిజిటల్ మార్కెటింగ్ స్పేస్. హ్మ్. సో, ముందు జనరల్‌గా ఏంటినంటే మనము కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఏదైనా బిజినెస్ హ్మ్. తీసుకుందాం. ఇంట్లో ఎవరైనా చిన్నగా చేస్తున్న బిజినెస్ ఏదైనా అనుకోవచ్చు, బేకరీ గాని. ఏదైనా బేకరీ అనుకోవచ్చు, హ్మ్. ఎనీ షాప్ అనుకోవచ్చు, ఏదైనా గూడా మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ చాలామంది చేసే బిజినెస్‌లో మిస్టేక్స్ ఏంటి అనంటే, చాలామంది ఫస్ట్ ప్రొడక్ట్ పైన ఎక్కువ డబ్బులు పెట్టేస్తారు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ బేకరీ పెడదామనుకోండి. బేకరీ మెషినరీ, బేకరీ షాప్ పెట్టేస్తారు. బేకరీ బోర్డ్ పెట్టేస్తారు. అన్నీ పెట్టేస్తారు. అన్నీ అయిపోయిన తర్వాత నా దగ్గర మార్కెటింగ్ చేసుకోవడానికి డబ్బులు లేవు అంటారు. ఓకే. సో, హ్మ్. ఇట్స్ నాట్ అబౌట్ ఫస్ట్ మిస్టేక్ అక్కడ చేయకూడదు. ఫస్ట్ మిస్టేక్ ఏంటి అంటే ఫస్ట్ మార్కెటింగ్ చేసి నిజంగా ఆ ప్లేస్‌లో బేకరీ పెడితే నడుస్తుందా లేదా? ఓకే. అండ్ అక్కడ డిమాండ్ ఎట్లా ఉంది? సప్లై ఎట్లా ఉంది? మనం నిజంగా విత్‌హోల్డ్ అవ్వగలుగుతామా లేదా? హ్మ్. ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ నాట్ గ్రేట్ ప్రొడక్ట్. ఇట్స్ ఆల్ అబౌట్ గ్రేట్ మార్కెటింగ్ అనేది ఇంపార్టెంట్. హ్మ్. మార్కెటింగ్ అంటే ఏంటి అనంటే చాలామంది మిస్‌కాన్సెప్షన్‌లో మళ్ళీ ఇంకోటి ఏముంటదంటే మార్కెటింగ్ అంటే సేల్స్. సేల్స్‌కి ఆ! మార్కెటింగ్‌కి మార్కెటింగ్ అన్న వెంటనే మార్కెటింగ్ జాబ్ చేస్తున్నావా? ఆ! ఇంట్లో కూడా జనరల్‌గా ఎవరైనా మార్కెటింగ్ జాబ్ అంటే ఏమనుకుంటారంటే ఇంటింటికెళ్ళి డిక్షనరీ అమ్ముతారు. యెస్. ఎక్కడికైనా ఎళ్లి ప్రొడక్ట్ సేల్ చేస్తారు. ఇదే మార్కెటింగ్ అనుకుంటారు. కాదు. యెస్. మార్కెటింగ్ ఈస్ ఎ లార్జర్ సబ్జెక్ట్ అండి. చాలా హ్మ్. మందికి హ్మ్. తెలియనిది ఏంటి అనంటే మార్కెటింగ్ అంటే ఏంటి అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మార్కెటింగ్ అంటే హోల్ ప్రాసెస్‌ని ఏమంటామంటే ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేటింగ్ ద కస్టమర్ హుహు. అబౌట్ ద ప్రొడక్ట్ ఆర్ సర్విస్ దట్ వి ఆర్ ఆఫరింగ్. ఓకే. సో, ఇప్పుడు బిజినెస్ అంటేనే ఏంటి అనంటే మనం ఒక సొల్యూషన్‌ని సాల్వ్ చేస్తే బిజినెస్ అంటాం. హ్మ్. ఏదైనా సొల్యూషన్. ఏదైనా ప్రాబ్లమ్ ఉంటది. ప్రాబ్లమ్‌కి మనం సొల్యూషన్ ఇస్తే మనకు డబ్బులొస్తాయి. హ్మ్. ఇదొక పద్ధతి. లేదు అనంటే ఏం చేస్తాము అంటే మనం కనెక్టింగ్ ద డాట్స్ చేస్తాం. ఓకే. ఇక్కడ ఒక ప్రాబ్లమ్ ఉంది. ఇక్కడ ఒక సొల్యూషన్ ఉంది. వీళ్ళిద్దరి మధ్యలో మనం ఒక డీలరో, డిస్ట్రిబ్యూటరో అయిపోతాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ హోల్‌సేల్ దగ్గర కొంటాము. మనం రిటైల్ షాప్ అయితాము. కస్టమర్‌కి ఇచ్చేస్తాం ఎండ్ కస్టమర్‌కి. హ్మ్. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాము? ఎక్కడ మనకు డబ్బులొస్తాయి? ఒకటి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మనకు డబ్బులొస్తాయి బిజినెస్‌లో. హ్మ్. ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే డబ్బులొస్తాయి. ఇంకొకటి ఏదైనా డాట్‌ని కనెక్ట్ చేస్తే మనకు డబ్బులొస్తాయి. రైట్. ఇక్కడ ప్రాబ్లమ్ ఉంది. ఇక్కడ సొల్యూషన్ ఉంది. రైట్. ఇక్కడ ప్రాబ్లమొస్తాయి. ఇక్కడ 2. అయితే హ్మ్. ఇప్పుడు ఈ బిజినెస్ రన్ అవ్వాలి అనంటే, నిజంగా మన దగ్గర ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఉన్న విషయాన్ని, మనకి ఎవరైతే కస్టమర్స్‌కి ప్రాబ్లమ్ ఉందో, వాళ్ళకి తెలియజేసే పద్ధతినే మనం మార్కెటింగ్ అంటాం. ఓకే. సో, ప్రాడక్ట్ గురించి గానీ, సర్విస్ గురించి గానీ, హ్మ్. మన దగ్గరున్న ప్రాడక్ట్ ఆర్ సర్విస్ గురించి హ్మ్. కస్టమర్స్‌కి మనం ఎన్ని విధాలుగా తెలియజేయొచ్చు అంటే, ఒక 300-400 రకాలుగా మనం కస్టమర్స్‌కి తెలియజేయొచ్చు. అయితే ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ అండ్ ఇలాంటివి ఉన్నాయి గదా! హ్మ్. వీటిలో ఏది బెస్ట్ అంటారు? అందులో డిపెండ్స్ ఆన్ ద బిజినెస్. సో, ఓకే. ఇప్పుడు నేను మార్కెటింగ్‌ని కంప్లీట్ చేసి దానిలోకెళ్దాం. డిజిటల్ రైట్. మార్కెటింగ్ దానిలోకెళ్దాం. హ్మ్. సో, ఈ మార్కెటింగ్ స్పేస్ అందరి మిస్‌కాన్సెప్షన్ ఏంది? మార్కెటింగ్ సేల్స్‌కి సేమ్ అనుకుంటారు. హ్మ్. మార్కెటింగ్ ఒక పెద్ద ఓషన్ అయితే సేల్స్ ఒక చిన్న పార్ట్ అందులో. ఓకే. అంటే మార్కెటింగ్ చేసినంక ఔట్‌కమ్ వచ్చేది సేల్స్. హుహు. సో, మార్కెటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయితదంటే మార్కెటింగ్ ఒక బిజినెస్ ఇప్పుడు మీరు బేకరీ అన్నారు. బేకరీకి మార్కెట్ రీసెర్చ్ అంటాం. హ్మ్. ఫస్ట్ మేజర్ పీపుల్ ఎందుకు ఫెయిల్ అవుతారంటే ఒకటి ప్రొడక్ట్‌లో ఎక్కువ పైసలు పెట్టేయడం. ఓకే. 2 మార్కెట్ రీసెర్చ్ చేయకపోవడం. హ్మ్. మార్కెట్ రీసెర్చ్ కూడా మార్కెటింగ్‌లో ఒక పార్టే. ఓకే. మార్కెట్ రీసెర్చ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక బేకరీ ఇక్కడ నేను పెడదాము అని అనుకుంటే, అసలు నేను ఇక్కడ బేకరీ పెట్టాలా? బేకరీలో ఏమేమి ఐటెమ్స్ పెట్టాలి? శాండ్విచ్ పెట్టాలా? లేదంటే కర్రీ పఫ్ పెట్టాలా? కేక్స్ పెట్టాలా? ఎంత రేట్ పెట్టాలి? ఇక్కడ చుట్టుపక్కల ఏమేం ఆ! బేకరీస్ ఉన్నాయి? ఏరియాని బట్టి గూడా ఉంటుంది. ఏరియాని బట్టి, హ్మ్. లొకేషన్ బట్టి, అక్కడ బిహేవియర్ బట్టి, అక్కడ వాకిన్స్ ఎంతొస్తున్నాయి? మనం ప్రైమ్ లొకేషనా కాదా? మనకున్న స్కిల్ దానికి సరిపోతుందా లేదా? హ్మ్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాంపిటీటర్ ఉంటే, ఆ హుహు. కాంపిటీటర్ ఆహ్, ఎందుకు సక్సెస్ అయ్యాడు? ఆ హుహు. కాంపిటీటర్ సక్సెస్ కాకపోతే ఎందుకు ఫెయిల్ అయ్యాడు? అతని ఫెయిల్యూర్ పాయింట్స్‌లో మనమేమైనా తీసుకొని మనకేమైనా పాజిటివ్‌గా కన్వర్ట్ చేసుకొని మన యూఎస్‌పీస్ లాగా మార్చుకోవచ్చా? హుహు. మనకేమైనా యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ ఉందా? లేదు అతను లేని కాంపిటీటర్ అడ్వాంటేజ్ మనకేమైనా ఉందా?
ఆయన ఇప్పుడు ఎప్పటినుంచో ఒక 6, 7 మంత్స్ నుంచి అతను బిజినెస్ రన్ చేస్తుంటే, హ్మ్. దానికన్నా బెటర్‌గా మనం ఇంకేమైనా చేయగలుగుతామా? మన హ్మ్. స్టైల్ ఏంటి? ఇవన్నీ మార్కెట్ రిసర్చ్‌లో వస్తాయి. ఓకే. అక్కడ చుట్టుపక్కల ఏజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏంటి? వాళ్ళ స్పెండింగ్ కెపాసిటీ ఏంటి? ఇవన్నీ మార్కెట్ రిసర్చ్. మేబీ హాస్టల్స్ అవి ఆ! ఉంటేవి అవి వేరే రకం. మార్కెట్ రిసర్చ్ చేసిన తర్వాత ఏం చేస్తారు అంటే, మార్కెట్‌కి తగిన ప్రొడక్ట్‌ని తయారు చేస్తారు. ఓకే. సో, జనరల్‌గా ఏం జరుగుతుందంటే, ఈ ప్రాసెస్ ఎట్లా ఉంటదంటే, ఎనీ పెద్ద పెద్ద షాపింగ్ మాల్ అయినా కూడా ఫస్ట్ ఆన్ గ్రౌండ్ ఇప్పుడు పొలిటీషియన్స్‌కి సర్వే చేపిస్తారు. ఐడియా ఉందా? అతను తెలుసు. తెలుసు. ఎలక్షన్‌లో సర్వే గెలుస్తారో లేదో. చేయిస్తారు. అవును. అది కూడా మార్కెట్ రిసర్చ్. ఓకే. సో, ఇప్పుడు అన్ని ఎలక్షన్‌లో డబ్బులు పెట్టి నిల్చునే కన్నా ముందు, మనం గెలుస్తామా లేదా అని చెప్పి సర్వే చేస్తే తెలిసిపోతుంది. సో, ఇన్ ద హ్మ్. సేమ్ వే రిజల్ట్ బిజినెస్‌లో ముందే తెలిసిపోతుంది. రిజల్ట్ ముందే తెలిసిపోతుంది. సో, సేమ్ వే బిజినెస్ కూడా ఏంటి అనంటే, మనం చేస్తామా, చేయమా అని ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేసుకోవాలి. హ్మ్. చిన్నగా స్టార్ట్ చేసి ఫస్ట్ మార్కెట్ రిసర్చ్ చేయాలి. ఓకే. మార్కెట్ రిసర్చ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, దానికి తగినట్టుగా మనం ఒక ప్రొడక్ట్‌ని తయారు చేసుకోవాలి. హుహు. దానికి తగినట్టుగా ప్రొడక్ట్‌ని తయారు చేస్తాం. ఓకే. ఈ ప్రొడక్ట్‌ని ఇప్పుడు ఏం చేయాలి? దాని తర్వాత అడ్వర్టైజ్‌మెంట్ చేయాలి. అడ్వర్టైజ్‌మెంట్ అంటే ఏంటి? పీపుల్‌కి మేమున్నాము అని చెప్పి అని తెలియజేయడం. తెలియజేయాలి. ఆ! బయట బోర్డ్ పెడతామా? టీవీలో యాడ్ ఇస్తామా? పేపర్‌లో యాడ్ ఇస్తామా? టీవీ నైన్‌లో యాడ్ ఇస్తామా? సాక్షిలో యాడ్ ఇస్తామా? ఎనీ ఛానెల్‌లో ఇస్తామా? లేదు అనంటే రేడియోలో చెప్తామా? ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ మాధ్యమాలు కస్టమర్స్‌కి రీచ్ అవ్వడానికి. హుహు. పాంప్లెట్స్ పంచడము, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేపియడము, ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్స్ తీసుకొచ్చి ప్రమోషన్ చేపియడము, హ్మ్. లేదంటే ఒక పెద్ద సెలబ్రిటీని తీసుకొచ్చి ఓపెనింగ్ చేపియడము. ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డబ్బులకానికి డిఫరెంట్ డిఫరెంట్ మార్కెటింగ్ ఆప్షన్స్ ఉంటాయి. రైట్. ఇది మార్కెటింగ్ అయిపోయింది. హ్మ్. ఈ మార్కెటింగ్ చేసినా కూడా కస్టమర్ వస్తున్నాడు లోపలికి. కస్టమర్ కొనుక్కోకుండా బయటికెళ్ళిపోతున్నాడు. అంటే మనం ఏదో ఒక ప్రాసెస్‌లో ఫెయిల్ అవుతున్నాం. ఏదో అంటే మిస్సింగ్ ఉంది. హ్మ్. కస్టమర్ ఇంట్రెస్ట్‌తోని లోపలికొస్తున్నాడు. హ్మ్. కానీ కొనుక్కోకుండా వెళ్ళిపోతున్నాడు అంటే కస్టమర్ తగిన ప్రొడక్ట్ ఉండకపోవడం, ఓకే. కస్టమర్‌కి రేట్‌లో రాకపోవడం, కస్టమర్‌కి నచ్చిన టేస్ట్ రాకపోవడం, కస్టమర్‌కి యాంబియన్స్ నచ్చకపోవడం, కస్టమర్‌కి మనం మాట్లాడే పద్ధతి నచ్చకపోవడం, ఓకే. ఎక్కడ ఇంప్రూవైజ్ చేసుకోవాలని ఈ ప్రాసెస్‌ని అర్థం చేసుకోవడం. హుహు. తర్వాత సరే కస్టమర్ వస్తున్నారు, కొనుక్కుంటున్నాడు. వి ఆర్ సక్సెస్‌ఫుల్ ఇన్ మార్కెటింగ్. మనం మార్కెటింగ్ చేసాం. అడ్వర్టైజ్‌మెంట్ చేసాము. ప్రమోషన్ చేసాము. అడ్వర్టైజ్‌మెంట్ వేరే, ప్రమోషన్ వేరే, పీఆర్ వేరే. ఇవన్నీ కూడా మార్కెటింగ్ కిందకొస్తాయి. ఓకే. ఓకే. అయిపోయిన తర్వాత కస్టమర్ వచ్చాడు. కస్టమర్ కొనుక్కున్నాడు. ఈ కస్టమర్‌ని మళ్ళీ మన కస్టమర్‌లాగా తీసుకొచ్చుకునే విధానాన్ని రిటెన్షన్ అంటాం. అగైన్ మళ్ళీ అగైన్, రావాలి అగైన్ తను. మళ్ళీ, హ్మ్. మళ్ళీ. ఒక బిజినెస్ ఎప్పుడు సక్సెస్‌ఫుల్ అవుతుందంటే, మన కస్టమర్ మళ్ళీ మన దగ్గరనే వచ్చి తీసుకోవడము. ప్లస్ అదే కస్టమర్ ఎళ్లి ఒక 10 మందికి ఇక్కడ బావుంటుందని చెప్పి రిఫర్ చేస్తూ, మన దగ్గరికి మన కస్టమర్ ఎప్పుడైతే మన బిజినెస్‌కి బ్రాండ్ అంబాసిడర్ అవుతాడో, అప్పుడు మన బిజినెస్ సక్సెస్ అన్నట్టు. రైట్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.